ఇదేనేమా అమ్మ దీనమ్మ అరటిపండు. నాకేంటి ఇలాంటి కళ్ళొచ్చింది? వాట్ బ్రో? చిల్ బ్రో. ఏంట్రా ఇక్కడ ఆపావు? ఇల్లొచ్చింది సాబ్. ఇదే దిగరా. ఇదే. లంకంత కొంప. నీ డ్రైవింగ్ 50 కట్. ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? ఏమీ లేదు బాబు, రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవరైనా మంచోళ్ళు చూడమన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను. ఏం పర్వాలేదు, మనోళ్ళే. హాయ్ బ్రో, హాయ్. నా పేరు సాంబా, మా వాడి పేరు పీకే. పీకే పవన్ కళ్యాణ్? నా బడిలో అంత పవర్ లేదు, కళ్ళద్దాలకుంది, అందుకే పప్పు కుమారాన్ని పెట్టుకున్నా. సరిపోయిందిరా, మనిషికి తగ్గట్టు. పులుసు కుమారం పెట్టుకోవాల్సింది, ఇంకా అదిరిపోయేది. ఈసారి పులుసు తిన్నప్పుడు పెట్టుకుంటానులే గాని. తమరి పేరేంటి సార్? ఆర్పి. అంటే రాజేంద్ర ప్రసాదా? ఎవరికా అంత పెద్ద మనకేంటి? రావూరి పెంటయ్య. బాగుంది పెట్టయ్యా. ఏవి నీ ఆవులు గేదెలు ఎక్కడున్నాయి? కింద కట్టేసి ఉన్నాయి, ఈ శరీరం తోది గల్లే. సరే బ్రో, ఇంతకు మీ పేరు చెప్పలేదు. ఎంఎంకేఆర్. ఓ, అంటే ఎంఎం కీరవానా? నో, నేను మ్యూజిక్ చేయను, మ్యాజిక్ మాత్రమే చేస్తా. ఓ, అంటే మాయలోడు అన్నమాట. ఇంతకు మీ పేరేంటి బ్రదర్? మైకేల్ మదన్ కామరాజు. ఓహో, అంత పెద్ద పేరుతో పిలవలేం గానీ మైకేల్ అని పిలుస్తాం. ఇష్టం బాబు, నేనంతా చూసుకుంటాను, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఓకే అంటే ఓకే అంకుల్. ఏం బాబు సాంబా, మీకు ఓకేనా? ఓకే సార్. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, మీరు రూమ్ లోకి వెళ్ళండి. మీరెళ్ళి మేము చూసుకుంటాం, నువ్వు రారా. బాగా చెప్పాడు ఏయ్. అంకుల్. ఓనర్ చాలా మంచివాడు, మన గురించి ఏం తెలియకపోయినా చాలా గొప్పగా చెప్పాడు. అవును బ్రో. గ్రేట్ మ్యాన్. అవును, చూడ్డానికి లఫుట్లా కనపడతాడు గాని దేవుడు. తప్పుగా మత్తు. పద. అవు, అవు. ముందు ఇవి తినాలి. ఏంటి మొత్తం పోస్తావు? నెలంతా ఏం తింటావు? ఇదొకటి ఇదొకటి. ఏడు బై ఏడు. వాట్ బ్రో? చిల్లు బ్రో. ఈడు బాగా పీస్ అనుకుంటా బ్రో. భయా, మీ ఇల్లు ఎక్కడా? బ్రో ఇంటి పక్కన. మరి మీ ఇల్లు ఎక్కడ బ్రో? వాళ్ళ ఇంటి పక్కనే. మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ బ్రో? పక్క పక్కనే. పక్క పక్కనంటే అక్కడ బ్రో. వేరే వాళ్ళ ఇంటి పక్కనే. అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడా? మా ఇంటి పక్కనే. అబ్బాయిలు కరెక్ట్ చెప్పట్లేదు, తలకాయ నొప్పి వచ్చేస్తా. అస్సలు మీకు ఏం కావాలి కరెక్ట్ గా అడగండి బ్రో. నాకేమొద్దు, మందు కావాలి. బ్రో, మనం మందు కొడుతున్నామని ఇంటి ఓనర్కి తెలిస్తే ఎనీ ప్రాబ్లం? నీ ప్రాబ్లం దేవుడి దేవుడు సోడా అయిపోయింది, కానీ ఇదే యాక్సిడెంట్ ఏదో ఒక రంధ్రంలో పిసికి పిసికి పోసేవాడు. బ్రో, ఆయన మందు తాగేటప్పుడు ఆ ముసలి ఇంటి ఓనర్ ఎందుకే గుర్తు చేస్తారు? ఏంటి భయ ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా? ఫ్రస్ట్రేషన్ ఏంటి భయ, ఆయన చూస్తే నాకు కింద మీద మండిపోతుంది. దుమ్ము ధూళితో నిండిపోయిన దున్నపోతు ముఖం ఆడు. అసలు ఆడు కనబడితే భయా అయిపోయాడు. అసలు మీకు విషయం తెలియదు భయా. ఏంటది? అంకుల్ గాడు ఆంటీ చేతిలో కీలు బొమ్మ. అవునా? వెంటయ్య అలా అనొద్దు. అంకుల్ చూస్తే చాలా మంచి వాళ్ళ కనపడుతున్నారు. సింహంలో ఉంటాడు ఆయన. నాకెందుకో నువ్వు ఆయన గురించి చెప్పేదంత తప్పేమో అనిపిస్తుంది. నీ కొత్త కదా, చెత్త మందు కూడా మస్తుగానే ఉంటదిలే. ఆ ముసలోడొక బేవర్స్ గాడు. పెద్దవారు బ్రో, అలా అనకూడదు. పెద్దోడని ఆడు చెత్త చెత్త వేడుకున్న చెత్తనాయలా ఉంటాడు. వాడు పెద్దోడేంటి? బ్రా, అంకుల్ మీద ఎంత ఫ్రస్ట్రేషన్ ఏంటి? అంకుల్ అన్ని పనులు మనోడికే చెప్తాడు, అందుకే అంత కోపం. ఇదిగో భయ్యా, నాదొక జెన్యూన్ డౌట్. ఆ కిందున్న ఇద్దరు అందమైన ఫిగర్లు వాడికే పుట్టారా అని డౌట్ ఉంది. తలుపు ముసలి నాకు వచ్చినట్టు నేను ఓపెన్ చేస్తా. వీడికి ఉంది ఈరోజు. వచ్చాడు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇది ఇల్లా బారా? ఇప్పుడే మీ గురించి ఒక 4 మంచి వాక్యాలు చెప్పబోతున్నా, అప్పుడే మీరు వచ్చారు. రండి రండి రండి, కూర్చోండి.
నమస్తే అంకిల్. రే నన్ను కూడా మీతో జాయిన్ చేసుకోవచ్చు కదా. ఏ బాబు నువ్వెందుకు కష్టపడతావు? నా శిష్యుడు ఉన్నాడు కదా. రే నువ్వు పోయిరా. అందుకున్నా. ఏం చేస్తున్నావు? ఏమైంది? గ్లాసులో మందు పోయాలి కదా. పోస్తున్నా కదా ఆ వాటర్. అబ్బో ఏం చేస్తున్నావురా? అరే మందు పోస్తున్నాను. మందు ఎక్కడ పోస్తున్నావు? నీళ్లు పోస్తున్నావు. అబ్బా ఓరి మగడా, ముందు పోసింది మందు, ఆ తర్వాత కలిపేది నీళ్ళే. చూడు కావాలంటే ఇగో టేక్ దిస్. అబ్బో 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 అబ్బో. అరే ఏం చేసావు? నీ స్థాయికి నాకు మందు పోస్తావా? అంటే నీ కళ్ళకి నేను మందు తాగే వల్ల కనబడుతున్నానా? మీకు అర్థం కావట్లేదు. వీడు యాక్టింగ్ వీడు. అంటే నేను తాగబోతున్నా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నువ్వు మందు పోస్తే నేను తాగే రకం అనుకున్నావా? భయం మళ్ళీ జెన్యున్ డౌట్. కావాలని కొడుతున్నాడా కన్ఫ్యూజ్ కొడుతున్నాడా? ఏంట్రా ఏంట్రా మీ ఇద్దరి మధ్య గుసగుసలు? అది కాదు అంకుల్, ఇంటి రెంట్ ఇద్దరం కలిపి వల్ల ఒకడే ఇవ్వాలని ఆలోచనలో మాట్లాడుకుంటున్నా అంతే. రైట్ టైం. అరే మెల్ల మెల్ల ఇస్తాడు రే భద్ర రే భద్రరాయుడు. చంపేసాడు. ఏరా నన్నే తిడతావురా? చంపేస్తా. ఆ రోజు తినడం తాగడం తప్పితే పెద్దగా ఒంటికేం పట్టట్లేదురా. ఏదో ఒకటి చేయాల్సిందే. ఓ పని చేయండి, మీరు ముగ్గురు నాతో జాగింగ్కి రండి. అంటే తినది తాగింది ఒంటికి పట్టాలి కదా. మరి తాగుతూ జాగింగ్ చేయొచ్చా? ఎవడు రైడు? హలో ఏమైంది భయ్యా? బ్రో, రంబనని లవ్ చేస్తుంది కానీ ప్రపోజ్ చేయట్లేదు. అమ్మాయిలు మనకి ప్రపోజ్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు భయ్యా. ఓ నువ్వే ప్రపోజ్ చేయి, నువ్వు అందగాడివేగా. అవును బ్రో, బ్రో చెప్పింది కరెక్ట్. నువ్వు కూడా ఏదో తేడా చేస్తున్నట్టున్నావు. తేడా ఏం కాదు, లవ్ చేశా. ఊర్వశిని చూస్తే నాలో ఉత్సాహం ఉర్రకలేస్తుంది. తను ఊ అంటే తనని తీసుకొని ఊరొదిలి పారిపోవాలనిపిస్తుంది. ఎందుక పోనేది ఊ అంటే ఊపిలోకి దిగి ఊసులాడుకుంటావేంట్రా? పైకి పోయి ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది. నేనంటే నీకు ఎట్టకారం కదా. ఉండు, ఊర్వ చేత ఒకసారి ఊ అనిపించి అప్పుడైతే నీ నోట్లో కారం. భయ్యా మరి నీకేం లవ్ స్టోరీ లేదా? మీరిద్దరు అమ్మాయిలకి లైన్ వేస్తున్నారు, వాళ్ళమేమో నాకు లైన్ వేస్తున్నారు. ఇంకా నాకేముంటది లవ్ స్టోరీ? అమ్మా నీ పేరు మైఖేల్ మదన్ కాదు, కామరాజే కరెక్ట్. హలో అవును నిజం. నేను విషయం చెప్పానంటే మీ ముగ్గురు గుండెలు బద్దలైపోతాయి. ఏంటా ఆ ముగ్గురు కలిసి నాకు లేనేస్తున్నారు, నేనెవరితో చెప్పుకోవాలి బాధ? అమ్మా జీవితం. స్లోగా పండ్రా బ్రో. బ్రో ఆగండి. పొద్దునే వాటర్ తాగకూడదు, అయినా కూడా తాగా. ఎక్కడ పోయాలి? ఇక్కడ బాగుంది. షో బ్రో ఆగండి. అమ్మా వెళ్ళిపోతున్నారు. షో ఏంటంకుల్ ఒక్కసారిగా భయపడిచ్చేశారు? ఏంటయ్యా కుర్రాలంటే ఎంత ధైర్యంగా ఉండాలి? మీ వయసులో నేను దెయ్యాలతో తిరిగేవాడిని, నువ్వేంటి ఇలా వణికిపోతున్నావు? నాకు ఒంటరంటే భయం అంకుల్, దయ్యాలంటే ఇంకా భయం. నేనున్నానుగా, భయపడకు. మీరుంటే ఇంకా భయం వేస్తుంది. అయినా ఇంత సడన్ గా ఎందుకు ఇచ్చారు సర్ప్రైజ్ మీరు? నాకు తెలియకుండా మీరు జాగింగ్ వస్తారా? అంటే మీరే ఫిట్ గా ఉంటారా? నేను ఉండక్కర్లేదా? పదవయ్యా నువ్వు. అయినా మీరు గ్రేట్ అంకుల్, ఈ ఏజ్ లో కూడా ఇంత ధైర్యంగా ఉంటున్నారు. చూడు, నమ్మలేకపోతున్నా. నాకెవరైనా భయపడాలి కానీ నేను ఎవరికి భయపడను తెలుసా? ఓహో సూపర్ అంకుల్. ఏ కుమార్ భయపడకు, నేను డీల్ చేస్తాను. ఏ రాజా మనోడే వదిలే వదిలే రాజా. ఆగు ఆగు, వదిలే చెప్పానా వదిలేమని. వదిలే
పిచ్చోడా ఆడిని వదిలేసి నన్ను తగులుకున్నావేంట్రా? ఒరే కుమారు, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేంట్రా? అయినా మీరు ఏదైనా చేయగలరు అంకుల్. మీరే డీల్ చేయండి. మిమ్మల్ని చూసి అందరు భయపడతారు కానీ మీరు ఎవరికి భయపడరు. బాయ్ అంకుల్. ఒరే ఏదో ఫ్లోలో ఉన్నాడ్రా. ఒరే, ఏం చేస్తున్నావురా? ఒరే కుమారు, నీ అబ్బ నన్ను తిట్టి నువ్వు తప్పేస్తున్నావు. వదిలేరా బాబు, నీకు దండం పెడతాను. పెద్ద పుడింగ్ అన్నాడు, పిచ్చు నుంచి ఉచ్చ పోసుకున్నాడు. ఫుల్ 2 రోజులు సరిపడా పోసాడు. అయ్యో ఏందిది? పోయించాడు. పెద్ద భయ్యా డబ్బులే లేవన్నావు, మరి మందు పార్టీ సెట్ చేసావు. ముసలోడికి 3 లక్షలు బొక్కెట్టా. 3 లక్షలా? ఆయన వాడు నిన్నెలా నమ్మాడు? అసలు ఏం జరిగిందంటే భయ్యా, యారా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే. సర్లే వచ్చాయా? వరే ఫ్రీగా 9 లక్షలు వస్తే ఇంకో 1 లక్ష కోసం ఏడుస్తావేంట్రా? ఆశకు అద్దుండాలి. థ్యాంక్స్ చెప్పడం కాదు, నాకు 1 లక్ష పంపి పార్టీ చేసుకోవాలి. సర్లే గాని నీ చెల్లెలు అడిగానని చెప్పు. ఏంటి ఆర్పి, ఫ్రీగా డబ్బులు అంటున్నావు? 10 లక్షలు 9 లక్షలు అంటున్నావు, ఏంటి కథ? ఏం లేదంకుల్. చెప్పు. ఏం లేదంకుల్. చెప్పవయ్యా. అబ్బా ఏం లేదంటున్నాగా. ఏదో ఉంది, చెప్పొచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీకు చెప్పినా అర్థం కాదులే. చెప్తేనే కదా అర్థమైంది లేనిది తెలుస్తుంది. ఈ వయసులో తెలుసుకుని ఏం చేస్తారు అంకుల్? తెలుసుకుంటే నష్టమా? చెప్పవయ్యా. సర్లే, ఇప్పుడు బ్రోకర్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ లాంచ్ అయింది. అది ఇంకా ఎవరికి తెలీదు. వాళ్ళ పబ్లిసిటీ కోసం కస్టమర్లు ఆకర్షించడానికి లక్కీ డ్రాలో ఫ్రీగా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు అకౌంట్ ట్రాన్స్ఫర్ కొడుతున్నారు. మరి నువ్వు ట్రై చేసావా? నేను ట్రై చేసే గానీ నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ మా ఊడికి 9 లక్షలు వర్కౌట్ అయినాయి. మరి నాకు ట్రై చేయొచ్చుగా. చెయ్యొచ్చు గానీ మీకెందుకు అంకుల్? నాకు ఫ్రీగా 10 లక్షలు వస్తే నీకు 2,000 ఇస్తాను. నీకు 10 లక్షలు వస్తే నాకు 2,000 ఇస్తావా? సర్లే అంకుల్, ట్రై చేస్తా. మరీ 2,000 కాదు కానీ మీకు వస్తే నాకు 10% ఇవ్వాలి. మరి 10%, 5% తీసుకో. నీ ఆస్తులు ఏమైనా అమ్మిస్తున్నావురా? ఫ్రీగా వచ్చేదానికి నువ్వును. చెప్తా, నీ సంగతి చెప్తా. అంకుల్, మనకి బ్యాంకు లేదని అకౌంట్ ఉందా? ఉందిగా. మరి చెప్పరే. మీకు నెంబర్ ఇస్తాను, లోడ్ చేసుకోండి. ఓకే ఓకే. ఇదిగో, ఇప్పుడు వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, డీటెయిల్ గా అన్ని అడుగుతారు, క్లియర్ గా అన్ని చెప్పాలి. మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది, అది వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాత మీ అకౌంట్ లో కొన్ని డబ్బులు పడతాయి. ఎంత పడ్డాయి అనేది మీకు ఫోన్ కి మెసేజ్ వస్తుంది. ఓ సింతేనా? నేను మీకన్నా ఫాస్ట్ అని నిరూపిస్తా. అది అలా జరిగింది. అది సరే గాని ముసలోని దగ్గర 3 లక్షలు నువ్వెలా కొట్టేశావు బ్రో? ఎలా కొట్టాడు ఏంటి? ఇప్పుడు ముసలోడు ఫోన్ నెంబర్ మా ఊడికి ఇచ్చానా? మా ఊడు ఆడికి ఫోన్ చేశాడా? చేశాడు. ఈ డీటెయిల్స్ ఆడికి వెళ్ళి ఈ అకౌంట్ నుంచి ఆడి అకౌంట్ లోకి వెళ్ళి ఆడి అకౌంట్ నుంచి నా అకౌంట్ లోకి వచ్చాయి అంతే. అంటే అంకుల్ డబ్బులు పోయినట్టేనా? మరి లేకపోతే ఫ్రీగా 10 లక్షలు ఇస్తే నాకు 2,000 ఇస్తా అంటాడా? ఆయనాడు అదృష్టవంతుడు. ఆడి అకౌంట్ లో 3 లక్షలు ఉన్నాయి కాబట్టి అవే పోయాయి, లేకపోతే మొత్తం కొట్టేసేవాడిని. నువ్వు చెప్పినట్టుగా 10 లక్షల రూపాయలు రాలేదు. అయ్యా, 3 లక్షలు వచ్చాయని మెసేజ్ వచ్చింది. తీరా ఏటీఎం కి చెక్ చేస్తే 0 బ్యాలెన్స్ ఉంది. ఒకసారి మెసేజ్ చూడవా? ఏదో సరి, నాకు చదువు రాదు బావయ్య, ఒకసారి నువ్వు చూడు. చూడు బాబు. అంకుల్, నీకు డబ్బులు పడే సంగతి దేవుడు ఎరుగు. నీ ఉన్న డబ్బులు కొట్టేశారు. ఒరే తగులు బాజీ, పావునైనా పక్కన పెట్టుకుని పడుకోవచ్చు కానీ నీలాంటి వాళ్ళ దగ్గర చేరనివ్వకూడదు. అబ్బో!